అసలు ఎంత వాసన వస్తున్నా వాసన కూడా తట్టుకోకపోతే మేమైతే దగ్గర పోయినా డంపింగ్ యార్డ్ కూడా ఎంఆర్ఆర్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం. పొద్దున్నైతే సమాధులు కనపడతాను, శవాలు కూడా సరిగ్గా పొందబెట్టక కుక్కలు కూడా దొవి వాసన. అవును, వాసన బాగా వాసనతో అసలు ఉండలేకపోతున్నాం. అయినా కూడా మాకు ఇల్లు లేదు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. సార్ ఏమన్నాడు తెలుసా, అక్కలారా అమ్మలారా మీకు ఏ లోటు లేకుండా మీరు వచ్చారనుకో మీకు రోడ్డు పోపిస్తా, మంచినీళ్ళు పైపు సప్లై చేస్తా, మీకు ఏ లోటు లేదని ఆ రోజు మాట ఇచ్చాను ముఖ్యమంత్రి గారు సారు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంతమంది బురదలో పోతున్నారు. ఆ ముఖ్యమంత్రి వచ్చి పాపం ఈ లేబర్ ఎక్కలు ఎట్టున్నారు, గోదావరి పట్టింది. ఒక్క వార్డు నెంబర్ రాలే, ఒక్క ముఖ్యమంత్రి రాలే, ఎట్టుంటున్నారా ఏంటని ఒక్కరు వచ్చి మమ్మల్ని చూడలే. మేము ఆ బురదలో పడి అసలు నీళ్ళు లేక అసలు ఇల్లు గడవటానికి కూడా నీళ్ళు లేదు. అంత ఇబ్బందిలో పడ్డాం మేము తెలుసా. ఇబ్బంది పడినా కూడా మాకు దారి నడవటం ఇక్కడ ఉంటున్నాం. ఎందుకంటే మాకు ఇల్లు లేదు, వాకి లేదు, మాకు ఏదో దొరికింది చాలు సంతోషంగానే మేము ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఇదేం లేదు, అసలు నడవలేకపోతున్నాం. ఇటు పోవటానికి ఆటోలు రావు, ఏమి రావు, మంచి దూరం పోవాలా, మరీ ఇబ్బంది అవుతుంది. అసలు ఎట్లా ఉందో చూడండి మీరైనా కొంచెం. మరీ తీసుకొచ్చే సమాధానాలు వేశారు, రోడ్ లేదు, ఒక ఏది లేదు, ఏది కొనుక్కోవాలన్నా అటు పోవాలంటే ఆటోలు రావు. మరీ బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రోడ్డు బాగా అసలు ఒంట్లో బాగలేకపోయినా హాస్పిటల్ పోవాలన్నా ఈ రోడ్డు మంచిగా లేదు. ఈ ఆటోలు వచ్చే పరిస్థితి లేదు, నేను నడిచిపోవాలి అంత దూరం.